ఓం శాంతి 23/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మిమ్ములను జ్ఞాన రత్నాలతో అలంకరించి తిరిగి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపేందుకు తండ్రి వచ్చారు కనుక అపారమైన సంతోషంలో ఉండండి. ఒక్క తండ్రినే ప్రేమించండి. ప్రశ్న: మీ ధారణలను పక్కా చేసుకునేందుకు ఆధారం ఏది? జవాబు: ధారణలను పక్కా చేసుకునేందుకు సదా ఇది పక్కా చేసుకోండి. ఈరోజు జరిగినదంతా మంచే జరిగింది. ఇది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. కల్ప క్రితం కూడా ఇలాగే జరిగింది. క్రొత్తదేమీ జరగలేదు. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రిందట జరిగింది. మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎండిపోయిన ఈ వెదురు అడవి వినాశనం అవ్వాలి. ఈ విధంగా ప్రతి క్షణము డ్రామాను స్మృతిలో ఉంచుకుంటే ధారణ పక్క అవుతూ ఉంటుంది. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. పిల్లలు ఇంతకు ముందు కూడా దూరదేశం నుండి పరాయి దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి దేశంలో దుఃఖితులై ఉన్నారు. అందుకే మా దేశానికి ఇంటికి తీసుకెళ్ళమని, ముక్తిని ఇవ్వమని తండ్రిని పిలుస్తారు. ఇది మీ పిలుపే కదా. చాలా సమయం నుండి స్మృతి చేస్తూ వచ్చారు కనుక తండ్రి కూడా సంతోషంగా వస్తారు. నేను పిల్లల వద్దకు వెళ్తున్నాను అని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని కాలిపోయారో వారిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ రాజధానికి కూడా పంపిస్తాను. దాని కొరకు జ్ఞానంతో అలంకారం కూడా చేస్తాను. పిల్లలు కూడా తండ్రి కంటే ఎక్కువగా సంతోషించాలి. తండ్రి వచ్చినందున వారికి చెందిన వారిగా అవ్వాలి. తండ్రిని చాలా చాలా ప్రేమించాలి. బాబా రోజు తెలియజేస్తారు. ఆత్మ మాట్లాడుతుంది కదా. బాబా, 5000 సంవత్సరాల తర్వాత డ్రామా అనుసారం మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా చాలా లభిస్తోంది. బాబా, మీరు మా జోలను నింపుతూ ఉన్నారు. మమ్ములను మా ఇల్లైన శాంతి ధామానికి తీసుకెళ్తారు. మళ్ళీ రాజధానికి పంపిస్తారు. ఎంత అపారమైన సంతోషం ఉండాలి. ఇలా మాట్లాడుకోవడమే యోగం అంటే. మళ్ళీ రాజధానిలోకి కూడా పంపిస్తారు కదా తండ్రి. ఎంత అపారమైన సంతోషంతో మీరు ఉండాలి అని బాబా చెప్తున్నారు. నేను ఈ పరాయి దేశంలోనే రావాలి. ముఖ్యంగా ఈ పరాయి దేశంలోకి వచ్చినప్పుడు తండ్రిది చాలా మధురమైన అద్భుతమైన పాత్ర. ఈ విషయాలను మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. తర్వాత ఇది ప్రాయలోపం అవుతుంది. అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు. బాబా చెప్తారు, మీరు ఎంత అవివేకులుగా అయ్యారు. డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా తండ్రిని గురించే తెలుసుకోలేదు. ఏ తండ్రి అయితే చేసి చేయిస్తారో, వారు ఏం చేస్తారో చేయిస్తారో కూడా మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్ని అంతా స్వర్గంగా చేసేందుకు తండ్రి వస్తారు. జ్ఞానమనిస్తారు. వారు జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యాన్ని చేస్తారు కదా. తర్వాత ఇప్పుడు మీ దేహ అభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా ఇస్తున్న సందేశాన్ని ఇతరులకు కూడా చెప్పండి అని మీ ద్వారా కూడా చేయిస్తారు. నేను శ్రీమతాన్ని ఇస్తాను. అందరూ పాపాత్ములే. ఈ సమయంలో పూర్తి వృక్షమంతా తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది. ఉదాహరణకి వెదురు అడవికి అగ్ని అంటుకుంటే ఒక్కసారిగా పూర్తిగా కాలి సమాప్తమైపోతుంది. అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడి నుండి వస్తుంది? అలా ఈ పాత ప్రపంచానికంతా అగ్ని అంటుకుంటుంది. అయితే ఇది క్రొత్తది కాదు అని తండ్రి చెప్తారు. తండ్రి తెలియజేసే మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. తండ్రి చెప్తారు, ఇతర ధర్మస్థాపకులు కేవలము తమ ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు. వారిని పైగంబర్ అని, మెసెంజర్ అని అనేందుకు వీలు లేదు. ఇది కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలందరూ సోదరులే కనుక ప్రతి చిత్రంలో, ప్రతి వ్రాతలో శివబాబా ఇలా తెలియజేస్తున్నారు అని తప్పకుండా వ్రాయండి.
తండ్రి చెప్తారు, పిల్లలు నేనే వచ్చి అది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. కనుక దానిని స్వర్గం అని అంటారు. అక్కడ దుఃఖం అను పేరే ఉండదు. తర్వాత ఇతర ధర్మాలన్నింటినీ వినాశనం చేసేందుకు నిమిత్తంగా అవుతాను. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. అది నూతన ప్రపంచం, పాత ప్రపంచాన్ని సమాప్తం చేయిస్తాను. ఇటువంటి కార్యాన్ని ఇతరులెవ్వరూ చేయలేరు. శంకరుడి ద్వారా వినాశనమని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీ నారాయణులే. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనే పతితం నుండి పావన ఫరిస్తాగా అవుతారు కనుక. బ్రహ్మను దేవత అని అంటారు. వారి ద్వారా దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. ఈ బాబా కూడా దేవీ దేవత ధర్మంలో మొదటి రాకుమారుడిగా అవుతారు కనుక బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనాన్ని చూపించే చిత్రాలు చూపించాల్సి ఉంటుంది కదా. అర్థం చేయించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు. వీటి అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు. స్వదర్శన చక్రధారుల గురించి కూడా అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మ సృష్టి ఆది మధ్యాంత్యాలు తెలిసినవారు. వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది కనుక స్వదర్శన చక్రధారియే కదా. సరే, నేనే ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తున్నాను అని వారికి తెలుసు. నేను కమల పుష్ప సమానంగా అవ్వాలి అని వారు అనరు. సత్యుగంలో మీరు కమల పుష్ప సమానంగానే ఉంటారు. న్యారా ప్యారాగా ఉంటారు. ఇలా సన్యాసుల కొరకు చెప్పరు. ఎందుకంటే వారు అడవికి వెళ్ళిపోతారు. తండ్రి కూడా చెప్తారు, మొదట సన్యాసులు పవిత్రంగా సతో ప్రధానంగా ఉంటారు. భారతదేశాన్ని పవిత్రతా శక్తితో అదుపులో ఉంచి పూర్తి చెడిపోకుండా కాపాడుతారు. భారతదేశం లాంటి పవిత్ర దేశం మరేది ఉండదు. ఎలాగైతే తండ్రికి మహిమ ఉందో అలా భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? ఈ విషయం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ దేవతలు 84 జన్మలు తీసుకొని పూజారులుగా అవుతారు అని వేరు ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనం ఇప్పుడు పూజ్య దేవి దేవతలుగా అవుతాము అని, మళ్ళీ పూజారి మనుషులుగా అవుతామని మీకు పూర్తి జ్ఞానం ఉంది. మనుషులు మనుషులుగానే ఉంటారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారు చేస్తారు. వాస్తవానికి అలాంటి మనుషులు ఎవ్వరూ ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలో కల అనేక చిత్రాలు. ఈ జ్ఞానం చాలా గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు. ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారే తీసుకుంటారు. ఇతరులను నమ్మే వారెవ్వరూ దీనిని వినరు. ఎవరైతే శివుణ్ణి, దేవీ దేవతలను భక్తి చేస్తారో వారే వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు. తర్వాత పూజారులుగా అయ్యి తమను తామే పూజించుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయినటువంటి మనం ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతాము అని ఎంతో సంతోషిస్తారు కదా మీరు. ఇక్కడ జరుపుకుంటున్న వేడుకలన్నీ అల్పకాలానికే. అక్కడ మీకు సదా సంతోషం ఉంటుంది. దీపావళి మొదలైనవి లక్ష్మిని ఆహ్వానించేందుకు కాదు. పట్టాభిషేక మహోత్సవంలో దీపావళి ఉంటుంది. ఈ సమయంలో ఆచరించే ఉత్సవాలు అక్కడ ఉండవు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను ఈ సమయంలో మాత్రమే తెలుసుకుంటారు. ఈ పాయింట్లన్నీ వ్రాయండి. సన్యాసులది హఠయోగము, ఇది రాజయోగము తండ్రి చెప్తారు. ప్రతి పేజీలో అక్కడక్కడ శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తారు. నిరాకారాత్మలందరూ ఇక్కడ సాకారంలో కూర్చొని ఉన్నారు కనుక తండ్రి కూడా సాకారంలోనే అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. భగవాను వాచ పిల్లల కొరకు వారు స్వయంగా ఇక్కడ హాజరుగా ఉన్నారు. ముఖ్యమైన పాయింట్లు పుస్తకంలో ఇలా స్పష్టంగా వ్రాయబడి ఉండాలి. చదివిన వెంటనే జ్ఞానం తనకు తానుగా వచ్చేయాలి. శివ భగవాను వాచ అని ఉండడం వలన చదవడంలో కూడా ఆనందం కలుగుతుంది. ఇది బుద్ధి చేసే పని కదా. బాబా కూడా శరీరాన్ని అప్పుగా తీసుకొని వినిపిస్తూ ఉన్నారు. ఇతడి ఆత్మ కూడా వింటుంది. బ్రహ్మ బాబా ఆత్మ. పిల్లలలో చాలా నశ ఉండాలి.
తండ్రిపై చాలా ప్రీతి ఉండాలి. ఇది వారి రథం ఈ శరీరం. ఇది అతని అనేక జన్మల అంతిమ జన్మ ఇతని శరీరంలో ప్రవేశించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుడు తయారవుతారు. తర్వాత మనుషుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రం ఎంత స్పష్టంగా ఉంది. మీ చిత్రాన్ని కూడా ఇవ్వండి. పైన లేక ప్రక్కన డబల్ కిరీటధారులైన మీ చిత్రం కూడా ఉండాలి. యోగ బలము ద్వారా మేము ఇలా అవుతాము అని చెప్పండి. పైన శివబాబా చిత్రం ఉండాలి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మనుషుల నుండి దేవతలుగా అవుతారు. చాలా స్పష్టంగా ఉంది. మనుషులు చూసిన వెంటనే సంతోషించి కలర్ ఫోటోలు గల పుస్తకం ఉండాలి. పేదల కొరకు వాటిలో కొంచెం తక్కువ ధరవి కూడా ముద్రించవచ్చు. పెద్దదాని నుండి కొద్దిగా చిన్నవిగా, చిన్నదాని నుండి ఇంకా చిన్నవిగా చేయవచ్చు. అయితే రహస్యమంతా అందులో రావాలి. గీతా భగవానుడి చిత్రం అన్నింటికంటే ముఖ్యమైనది. ఆ గీతపై కృష్ణుడి చిత్రం ఉంటుంది. ఈ గీతపై త్రిమూర్తి చిత్రం ఉండటం వలన మనుషులకు అర్థం చేయించడం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నారు కనుక ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండేందుకు వీలు లేదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. దేవతలంటే ఎవరు? దేవతలు ఒకప్పుడు ఇక్కడ రాజ్యం చేసేవారు. దేవతా ధర్మం ఉంది కదా! కనుక ఈ విషయాలన్నీ మీరు బాగా అర్థం చేయించాలి. విష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి విష్ణువు ఇరువురు ఉన్నారు కదా! చిత్రాలు ఉంటే అర్థం చేయించవచ్చు. మొదట బాబా గురించి చేస్తే మిగిలిన విషయాలన్నీ రుజువవుతాయి. పాయింట్లయితే చాలా ఉన్నాయి. మిగిలిన వారంతా ధర్మస్థాపన చేసేందుకు వస్తారు కానీ తండ్రి స్థాపనతో పాటు వినాశనం కూడా చేయిస్తారు. అంతా డ్రామా అనుసారమే జరుగుతుంది. బ్రహ్మ మాట్లాడగలరు. విష్ణువు మాట్లాడగలరా? సూక్ష్మవతనంలో ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని మళ్ళీ పై తరగతికి బదిలీ అవుతారు. అప్పుడు వేరు గదే కూడా లభిస్తుంది కదా! గది కూడా వేరుగా ఉంటుంది ఇంకో క్లాసుకు మారేటప్పటికి. మూలవతనంలో ఎవ్వరు కూర్చుండిపోరు. ఇక్కడ కూడా గది అంటే అది. అక్కడి నుండి నంబర్ వారుగా రావాల్సి వస్తుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఒక్కటే. దానిని గురించి నొక్కి చెప్పాలి. కల్పక్రితం కూడా ఇలా జరిగింది. సెమినార్ మొదలైనవి కూడా ఇలాగే కల్పక్రితం కూడా జరిగాయి. ఇలాంటి పాయింట్లు వెలువడ్డాయి. ఈరోజు ఏం జరిగిందో అదంతా మంచిదే. మళ్ళీ కల్పం తర్వాత ఇలాగే జరుగుతుంది. అలా అలా మీరు ధారణ చేసుకుంటూ పక్కా అవుతూ వెళ్ళండి. యుద్ధము జరిగింది. ఏది క్రొత్తది కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని మ్యాగజైన్‌లో కూడా వేయించమని బాబా చెప్తారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వెలుపలి వారు అర్థం చేసుకోలేరు. ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని మాత్రం అంటారు. మంచిది. ఎప్పుడైనా వచ్చి తెలుసుకుంటాము అని చెప్తారు. పిల్లల కొరకు శివ భగవాను వాచ. ఇలాంటి శబ్దాలు ఉంటే వచ్చి తెలుసుకుంటారు కూడా. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని పేరు కూడా వ్రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు కదా! ఎలాంటి బ్రాహ్మణులు, బ్రహ్మ సంతానులు ఎవరు అని మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. ప్రజాపిత బ్రహ్మకి ఇంతమంది సంతానం ఉన్నారు కనుక తప్పకుండా దత్తు తీసుకోబడి ఉండవచ్చు. మీ కులానికి చెందిన వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు తండ్రికి సంతానంగా అయ్యారు. తండ్రి బ్రహ్మను కూడా దత్తు తీసుకుంటారు. లేకుంటే శరీరం ఎక్కడి నుండి వస్తుంది? బ్రాహ్మణుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. సన్యాసులు అర్థం చేసుకోలేరు. అజ్మీర్‌లో బ్రాహ్మణులు ఉంటారు. హరిద్వారంలో సన్యాసులు ఉంటారు. మార్గదర్శకులుగా బ్రాహ్మణులు ఉంటారు కానీ వారు ఆకలితో ఉంటారు. మీరు భౌతిక మార్గదర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక మార్గదర్శకులుగా అవ్వండి అని వారికి చెప్పండి. మిమ్మలను కూడా మార్గదర్శకులు అని అంటారు. బాబా పాండవ సైన్యానికి సేనాధిపతి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని మీ ఇంటికి వెళ్ళిపోతారు అని తండ్రి చెప్తారు. తర్వాత అమరపురిలోకి యాత్ర ఉంటుంది. పరంధామం నుండి క్రిందకు వచ్చినప్పుడు. మూలవతనానికి ఎంత గొప్ప యాత్ర జరుగుతుంది. మిడుతల గుంపులాగా ఆత్మలందరూ వెళ్తారు. ఈగలలో కూడా రాణి ఈగ వెళ్ళినట్లయితే దాని వెనుక అనేక ఈగలు వెళ్తాయి.
అన్ని ఈగలు కూడా. ఇది విచిత్రం కదా! ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. శివుడి ఊరేగింపు ఉంది కదా! మీరంతా వధువులు. వరుడనైనా నేను అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు చీచీగా అయిపోయారు కనుక అలంకరించి జతలో తీసుకెళ్తాను గుణాలతో అలంకరించి. ఎవరైతే ఇక్కడ అలంకారం చేసుకోరో అంటే దివ్య గుణాలను అలవర్చుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు. అయితే తప్పకుండా వెళ్ళాల్సే ఉంటుంది. కాశీ కల్వట్లో కూడా మనుషులు కత్తుల బావిలో దూకి మరణించినప్పుడు ఒక్క సెకండ్‌లో అనేక శిక్షలు అనుభవిస్తారు. ఎందుకంటే అరుస్తారు. మేము జన్మ జన్మల దుఃఖమును, శిక్షలను అనుభవిస్తున్నామని ఆ కత్తులతో శరీరం కట్ అయ్యేటప్పుడు అలా భావిస్తారు. అప్పుడు అనుభవించే ఆ దుఃఖం అలా ఉంటుంది. అనేక జన్మల పాపాలకు శిక్ష లభిస్తుంది. ఎంతగా శిక్షలు అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది కనుక తండ్రి చెప్తారు, యోగ బలముతో లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ వెళ్ళండి. జ్ఞానం చాలా సహజం. ఇప్పుడు మీరు చేసే ప్రతి కర్మ కూడా జ్ఞానయుక్తంగా చేయండి. పాత్రులకి అర్హత కలవారికే దానమివ్వాలి. పాపాత్ములకి ఇవ్వడం వలన ఇచ్చే వారిపైన కూడా దాని ప్రభావం పడుతుంది. వారు కూడా పాపాత్ములైపోతారు. ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఏదైనా పాపం చేసే వారికి ఎప్పుడూ దానం చేయరాదు. పాపాత్ములకి ఇచ్చేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అలా చేయరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మీరు చేసే కర్మలన్నీ జ్ఞానయుక్తంగా ఉండాలి. పాత్ర నెరిగి దానం చేయాలి. పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైనవి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏవి ఉండరాదు. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు బాబా మీరు మాకు అపారమైన ఖుషి ఖజానాలను ఇచ్చేందుకు వచ్చారు. మీరు మా జోలి నింపుతూ ఉన్నారు. మొదట మీ జతలో శాంతిధామానికి వస్తాము, తర్వాత మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇదే యోగము అంటే, ఇలా మాట్లాడుకోవడం, ఆత్మిక సంభాషణ. వరదానం, సమస్యలను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేస్తే విశ్వ కళ్యాణి భవ. నేను విశ్వ కళ్యాణిని. ఇప్పుడు ఈ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాన్ని ఇమర్చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారము ముందు హద్దు సంస్కారము స్వతహాగా సమాప్తం అవుతుంది. సమస్యలు సమాధాన స్వరూపంలోకి పరివర్తన అవుతాయి. ఇప్పుడు మాయా యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి, కానీ విజయీ తనపు సంస్కారాన్ని ప్రత్యక్షంగా చేయండి. ఇప్పుడు మీకున్నదంతా సేవలో ఉపయోగిస్తే శ్రమ నుండి విడుదలైపోతారు. సమస్యలలోకి వెళ్లేందుకు బదులు దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణం స్వతహాగా సమాప్తమైపోతుంది. స్లోగన్, ఇతరుల లోపాలను, బలహీనతలను వర్ణించుటకు బదులు, చెప్పుకోవటానికి బదులు, అనుకోవటానికి బదులు గుణస్వరూపులుగా అవ్వండి. గుణాలనే చూడండి, గుణాలనే వర్ణించండి. అప్పుడు మీరు గుణమూర్తిగా కూడా కాగలరు. అవ్యక్త ఇషారా, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది అంటే అమృత వేళ నుండినే పిల్లలను పాలన చేస్తారు. ఇలా అనుకోవాలి, బాబా మీరు అమృత వేళ నుండి నన్ను పాలన చేస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ ఉంది మీకు. రోజు ప్రారంభం ఎంత శ్రేష్టంగా అవుతోంది. స్వయం భగవంతుడు మీరు మిలనం చేసేందుకు పిలుస్తూ ఉన్నారు. ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. మాతో శక్తులు నింపుతున్నారు. తండ్రి పాడే ప్రేమ యొక్క పాట నన్ను నిద్రలేపుతోంది. ఎంత ప్రేమతో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని పిలుస్తూ ఉన్నారు బాబా. నిద్ర లేపుతూ ఉన్నారు.
బాబా, మీ ప్రేమ యొక్క పాలనకు ప్రాక్టికల్ స్వరూపము. నేను సహజ యోగి జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఇలా స్మృతి చెయ్యాలి. అప్పుడు నిద్ర ఎగిరిపోతుంది. బాబా పైన ప్రేమ పెరుగుతుంది. ఈ ప్రేమ యొక్క పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కాగలుగుతారు. ఇక తండ్రిని మర్చిపోలేరు కనుక నిరంతర యోగిగా సహజ యోగిగా కాగలరు. ఓం శాంతి.